ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలపడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో బీసీలకు ఇస్తున్న హామీలు అవన్నీ నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మేము నిరసన తెలపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలు మన తెలంగాణ రాష్ట్రంలో 3,65,00,000 జనాభా ఉంటే దాంట్లో 1,85,65,65,000 మంది బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓటుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో బీసీలకు 23% ఉన్న రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు. అది ఇంకా తెలియలేదు. అలాగే గొల్ల కుర్మలు రెండో విడత గొర్రెలు ఇచ్చిన ఇంకా ఒక్కొక్క అకౌంట్లో లబ్ధిదారు అకౌంట్లో 2 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. అది కూడా వేయలేదు. అలాగే ఈరోజు ముదిరాజు, పద్మశాలి, గౌడ ఇలాంటి సామాజిక వర్గాలకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇంకా చేయకపోవడం అనేది దురదృష్టకరము. అలాగే ప్రత్యేకంగా బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తామని చెప్పారు. అది కూడా నిర్వహించలేదు. అలాగే మన బీసీలు యువత చిరు వ్యాపారాలు పెట్టుకోవడం కోసం 10 లక్షల వాళ్ళకు లోన్లు ఇస్తామని చెప్పి అది కూడా నెరవేర్చలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ ఒక పట్టుపైకి వచ్చి ఐక్యతగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బీసీలకు ఇచ్చిన ఎన్నో హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా నెరవేర్చకపోవడం అనేది దురదృష్టకరం. వెంటనే రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీర్కూర్ ఓబీసీ శాఖ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, అద్దురా నాయన, అద్దురా నాయన, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలకు ఇస్తున్న హామీలు వెంటనే, బీసీలకు ఇస్తున్న హామీలు వెంటనే. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.